బీసీ రిజర్వేషన్కు 42% చట్టబద్ధత కల్పించాలి అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రిజర్వేషన్ తేలాకనే స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ముందే కేసీఆర్ ప్రభుత్వం బిల్లును కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. పార్టీల వారీగా రిజర్వేషన్లు అంగీకరించమని తేల్చెప్పారు. ఎంతో కాలం నుండి బీసీ వర్గాలు రిజర్వేషన్ పెంపు కోసం ఎదురు చూస్తున్నారని, దానిపై చట్టబద్ధత వచ్చే వరకు ఎన్నికలు నిలపాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ ఆల్రెడీ కోర్టులో హైకోర్టు జడ్జిమెంట్ ఇవాళ ఉన్నట్టు అదేవిధంగా మన క్యాబినెట్లో కూడా ఏదో సూచాయంగా మాట్లాడింది. బీసీ రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ 42% అఫీషియల్గా వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని చెప్పి మా ప్రధానమైనటువంటి నిర్ణయం. పార్టీల పరంగా మేము 42% ఇస్తామంటే కుదరదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ సమాజం ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆ ఇష్యూ ఇప్పుడు సాల్వ్ అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నది. ఏదో అసెంబ్లీలో కూడా నేను చెప్పిన తూతూ మాత్రంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించేసి మా చేతులు దొరుకుతుంటే కుదరదు అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన సేమ్ అదే జరుగుతుంది. మొన్న సీఎం గారు తీర్మానం చేసి పంపించిన దానికంటే ముందు కేసీఆర్ గారు కూడా తీర్మానం చేసి పంపించారు. అట్లా కాదు, మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఆపేసి ఇది అఫీషియల్గా రిజర్వేషన్ అయిన తర్వాతనే మేమేమో అడకెత్తునేటోళ్ళం కాదు. అంతేగాని పార్టీల పరంగా ఇస్తాం దాంట్లో ఇస్తామంట కుదరదు. మీరు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు అఫీషియల్గా దానికి చట్టబద్ధత ఉండాలి, పార్లమెంట్లో పెట్టి మరి దానికి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ పోండి. అప్పటి వరకు మీరు ఇట్లా తొందరపడి మేము పార్టీల పరంగా టికెట్స్ ఇస్తామనుకుంటే తప్పకుండా బీసీ సమాజం మేము కుదిరిస్తాం.